మన సమస్య ఇంట్లో ఎవరెవరు ఉండేది? ఎవరు లేరు, ఒకటే. యాభై మీరు చదువుకొని అర్హత ఏం చదువుకున్నావు? ఒకసారి ఏదైనా పడితే రాసి మళ్ళీ తర్వాత మేము మీ ఇంటికాడికి వచ్చి అడుగుతాను, నువ్వు అడిగినావు కొంతకాలం చేస్తాం. బస్సులో పోయినారా? బస్సులో ఫ్రీగా పోయినారా? ఉచితంగా పోయినా ఏ లైన్ లైక్ తీసుకో. బస్సులో ఎక్కడికన్నా పోయినారా? బస్సులో ఎక్కడైనా ప్రయాణం చేశారా కదా? రైట్. నీళ్ళు బాగున్నాయి, మంచినీళ్ళు బాగా వస్తున్నాయి, కరెంటు బాగుందా? హలో, కొత్తపల్లికి రా, నేను లింగాపురంలో ఉండా. లింగాపురం కాడికి ఏం పని? ఇప్పుడు ఏడుండవు నువ్వు? ఏం అది సెలవులు అయితే పని చేయకూడదని ఉందా? సెలవుల్లో మనం పొడుస్తున్నామా వర్కింగ్ డేస్లో? మనరా ఆఫీస్ కాటికి రా, కాటికి గొడవలు కాటికి పోతాము. ఈ రూట్లో ఉండేది మనకి. ఇది ఒక్క రోడ్డు క్లియర్ అంత నీట్గా చేస్తే బాగా బిజినెస్ బాగుంటుంది. ఈడేం బాగానే రోడ్డు ఆ పక్కనే ఆక్రమించుకుపోయింది, మూసుకుపోయింది. కాంప్లెక్స్ తీసుకోరు. అన్ని అవసరాలు మన కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైన సందర్భంగా గత 10 రోజుల నుంచి కూడా ఇంటింటికి తిరిగి ఎన్నికల ముందు మేనిఫెస్టో ప్రకారము ప్రతి ఒక్క ఇంటికి మనం మేనిఫెస్టోలో ప్రకటించిన సౌకర్యాలన్నీ అందినాయా లేదా అనేది తెలుసుకోమని మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 45 రోజులు ఈ ప్రోగ్రాం పెట్టి తిరగమించబడడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పటికి 7 రోజులు అయిపోయింది. ఈరోజు 8వ రోజు ఉన్నాము. ఆదివారాల్లో సెలవుగా ఉంటుంది కాబట్టి 9 రోజులు ఉంటాను అప్పుడు. కాబట్టి మేమందరినీ విచారిస్తే గతంలో ఎన్నికల ముందు ఏమైతే మనం హామీలు ఇచ్చినామో అవన్నీ కూడా కొంతమందికి చేరినాయని చెప్తున్నారు, కొంతమందికి సిలిండర్లు రాలేదని చెప్తున్నారు. మేము మన సచివాలయం వాళ్ళని పిలిపించి సిలిండర్లు ఇచ్చేదానికి కూడా ఏర్పాటు చేసినాం. ఈ సిలిండర్ అన్న వాళ్ళని మాట్లాడి రాకుండా ఉంటే నా దృష్టికి తెమ్మని కూడా చెప్పినాం. అన్ని పథకాలు అందినాయి. తల్లికి వందనం వచ్చింది, గ్యాస్ వచ్చింది, ఉచిత బస్సులు ప్రకటిస్తున్నారు, పెన్షన్ వస్తుంది, అన్ని పథకాలు మాకు అందుతున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాలమైన అభివృద్ధి చెందుతామనే ప్రజల నుంచి అభిప్రాయం ఉంది. ఇంకా ఈ కూటమి ప్రభుత్వంలో అన్ని రకాల సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం జరుగుతూ ఉంటాయి. మా ముఖ్యమంత్రి గారు రోజుకు 18 గంటలు పనిచేస్తాడు కాబట్టి నిరంతరం రోజు టెలికాన్ఫరెన్స్ ఉండనే ఉంటుంది. ఈరోజు లేదని చెప్పకుండా ఇది ఏమైంది అది ఏమైంది అని అడుగుతున్నాడు. భవిష్యత్తులో జరిగేదాని గురించి కూడా చెప్తుంటాడు. కాబట్టి కూటమి ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ పథకాలను అభివృద్ధిని ప్రజలకు అందిస్తుంది. కాబట్టి ఇంకొక 2029వ సంవత్సరం కూడా కూటమి ప్రభుత్వం అధికారం. వాళ్ళు ఎంత కొట్లాడి మొత్తుకొని ఏమని చేసినప్పటికీ కూడా కూటమికి
ప్రజల ఆదాయాలు మెండుగా ఉన్నాయి, పూర్తిగా ఉన్నాయి. కాబట్టి మరొకసారి కుటుంబ ప్రభుత్వం వచ్చేదానికి ఎలాంటి ఇబ్బంది లేదని ప్రజల యొక్క మనోభావాల ద్వారా మేము తెలుసుకొని చెప్తున్నాం. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టినరోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.